హలో అందరికీ, వెల్కమ్ టు భారతి వ్లాగ్స్. ఈ రోజు అయితే నేను నా వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జెన్యూన్ గా అసలు నేను ఏమేం చేశానో అవి మాత్రమే షేర్ చేసుకుంటాను. సుత్తి లేకుండా టాపిక్ లోకి అయితే ఎలాంటి డైట్ చేయకుండా, ఎలాంటి ఓవర్ ఎక్సర్సైజ్ చేయకుండా, జిమ్కి వెళ్ళకుండా, మనకు నచ్చిన ఫుడ్ తింటూ, అది కూడా మనకు నచ్చిన టైంలోనే తింటూ, మనకు నచ్చిన లైఫ్ స్టైల్ని లీడ్ చేసుకుంటూ కూడా వెయిట్ లాస్ అవ్వవచ్చు. నేనైనట్టుగా నేను ఎలాంటి డైట్స్ కానీ ఏమీ చేయలేదు. చాలా సింపుల్గా రైట్ అంటే నా బాడీని నేను కరెక్ట్గా అర్థం చేసుకొని దానికి ఏం కావాలో అది ఇస్తూ కొన్ని మెలకువలు చేసి నేనైతే వెయిట్ లాస్ అయ్యాను. అది కూడా 2 monthsలో 10 kgs వెయిట్ లాస్ అయ్యాను. సో నేను చేయగలిగినప్పుడు మీరు కూడా ఖచ్చితంగా చేయగలుగుతారు. సో ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూస్తే అవేంటో, మనకు నచ్చిన ఫుడ్ తినుకుంటూ కూడా ఎలా వెయిట్ లాస్ అవ్వాలో మీరు కూడా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో అయితే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. లేవగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 10 o'clock 11 o'clock సంబంధం లేకుండా నేను ఫస్ట్ ముఖం కడగడానికి ముందు అయితే 1 glass వాటర్ తాగుతాను. తర్వాత ముఖం కడిగిన తర్వాత వామ్ వాటర్ తీసుకుంటాను. వామ్ వాటర్ 1 glass తాగిన తర్వాతనే ఒక 10 minutes అట్లా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫుడ్ తీసుకుంటాను. వెయిట్ గెయిన్ కి ముఖ్యమైన రీజన్ ఏంటంటే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ అనేది హైప్ అవ్వడం వల్లనే మనం వెయిట్ గెయిన్ అవుతాం. చాలా మంది ఓవర్ ఈటింగ్ వల్లనే వెయిట్ గెయిన్ అవుతారు అని అంటూ ఉంటారు. కానీ వెయిట్ గెయిన్ కి చాలా రీజన్స్. అసలు వెయిట్ గెయిన్ కి కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకోకపోవడం కూడా కావచ్చు, హెవీ ఈటింగ్ కావచ్చు, ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు. స్ట్రెస్ ఇంకా చాలా పెద్ద రీజన్ అసలు వెయిట్ గెయిన్కి. సో చాలా రీజన్స్ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ని బట్టి మనం ఏ రీజన్ తోటి అయితే ఇబ్బంది పడుతున్నామో ఆ రీజన్స్ని కొంచెం పక్కన పెడితే వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అయిపోతాం. సలాడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మనకు క్యారెట్, బీట్రూట్, ఇంకా కుకుంబర్, ఇవి 3 మ్యాజికల్ అసలు వెయిట్ లాస్కి. ఎందుకంటే మనం మధ్యాహ్నం తినేటప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా అన్నం తినేస్తాం. కాకపోతే మన బాడీలో ఇన్సులిన్ అనేది కంట్రోల్ చేయాలంటే మనం రైట్ ఫుడ్ రైట్ వేలో తీసుకోవాలి. ఈ సలాడ్ని ఫస్ట్ తిని తర్వాత అన్నం తినడం వల్ల మనం తిన్న అన్నం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం కదా. వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తీసుకోవాలి, కానీ మన లైఫ్ స్టైల్కి చాలా మంది మిడిల్ క్లాస్లో అయితే మనం ఖచ్చితంగా అంత వెజిటేబుల్స్ ఏం తీసుకోం కదా. సో కొంచెం వెజిటేబుల్ తీసుకుంటాం, కొంచెం కర్డ్ తీసుకుంటాం, కొంచెం మన స్కూల్స్ టైంలో అయితే చట్నీ. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఒక కర్రీ చేసుకోవడమే ఎక్కువ. సో ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసిన వాళ్ళకి ఏంటంటే సలాడ్ తీసుకొని తర్వాత అన్నం కర్రీ తింటే చాలా అంటే చాలా ఇన్సులిన్ రేట్ అంతా తగ్గిపోయి మనం ఎంత తిన్నా కూడా దానికి మన ఇన్సులిన్ పెరిగి మనం వెయిట్ గెయిన్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. ఒక 30% అయినా ఒక హెల్ప్ అవుతుంది. సో సలాడ్ అనేది మ్యాజిక్ చేసింది. నా విషయంలో అయితే సలాడ్ చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. సో నేను మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఫస్ట్ సలాడ్ తినేసి తర్వాత ఫుడ్ నాకు కడుపు నిండా తింటాను. ఇంకా థర్డ్ వచ్చేసి వాటర్ అనేది మనకు మన బాడీకి మన వెయిట్కి తగ్గట్టుగా, మన హైట్కి తగ్గట్టుగా ఖచ్చితంగా మీడియం మినిమం 2 to 3 లీటర్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ 2 monthsలో అయితే వాటర్ అనేది రెగ్యులర్గా ఖచ్చితంగా మ్యాక్సిమం తీసుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను స్టార్టింగ్లో అయితే వాటర్ అస్సలే తాగకపోయేదాన్ని. వాటర్ తాగకపోవడం వల్లనే వెయిట్ ఇంకా ఎక్కువ గెయిన్ అవుతారు. బట్ నేను వాటర్ ఎప్పుడైతే 2 monthsలో వాటర్ ఎప్పుడైతే సరిగ్గా తీసుకోవడం స్టార్ట్ చేశానో నా వెయిట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చింది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కర్డ్ని నైట్ తింటారు. మనం కర్డ్ అనేది మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలి. మజ్జిగ అనేది నైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అవుతుందన్నమాట. వెయిట్ లాస్కి మజ్జిగ చాలా హెల్ప్ అవుతుంది. మీరు నైట్ టైంలో మొత్తం డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత నైట్ పడుకునే ముందు పాలైనా తీసుకోండి, లేదంటే పాలు పసుపు కలుపుకొని తాగండి, లేదంటే మజ్జిగ తీసుకోండి. మజ్జిగ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నైట్ టైంలో అయితే కర్డ్ అస్సలే తీసుకోవద్దు. ఓన్లీ ఆఫ్టర్నూన్ మాత్రమే కర్డ్ తీసుకోండి.
సో ఈ నా ఈటింగ్ హ్యాబిట్స్లో అయితే ఇవి చేంజ్ చేశాను నేనైతే. ఇంకా ఎక్స్ట్రాగా వెయిట్ లాస్ కోసమే డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేసడం అవన్నీ మన వల్ల కాదు. సో నేను కూడా స్టార్టింగ్లో వెయిట్ లాస్ అవుదాం అన్నప్పుడు అన్ని ట్రై చేశాను. 1 వీక్ 2 వీక్ అయింది, తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. బట్ దాని తర్వాత నేను తీసుకున్న ఈ చిన్న చిన్న మార్పులే ఈ 2 monthsలో నాకు క్యారీ అయిందన్నమాట. సో అవి చాలా హెల్ప్ అయింది. ఇంకొక మ్యాజికల్ డ్రింక్ వచ్చేసి ఇదైతే నాకు నిజంగా మ్యాజికల్గా హెల్ప్ అయింది. ఇది నేను ఎవ్రీడే, ఇప్పుడైతే నాకు 2 months నుంచి అసలు ఎవ్రీడే ఇది తీసుకోకుండా ఒక్క రోజు కూడా లేను నేను. అంత అలవాటు అయిపోయింది నాకు. అట్లీస్ట్ ఒక్క పూట మిస్ అయిపోయినా నెక్స్ట్ 1 dayలో అయితే ఒక్కసారైనా ఖచ్చితంగా తీసుకుంటున్నాను. దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. అది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ చేస్తాను అన్నమాట, పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి. లేదు మాకు డీటెయిల్డ్గా ఎలా చేయాలి ఏంటి డీటెయిల్గా చెప్పండి అని చెప్పి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఒక 10 comments వచ్చినా కూడా నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను దీని మీద. సో ఈ డ్రింక్ వచ్చేసి జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర ఇంకా వాముతో అయితే చేశాను. పొడినైతే నేను ఎర్లీ మార్నింగ్ పడి కడుపున ఒక చెంచా అయితే తీసుకొని వామ్ వాటర్ తాగేస్తాను. ఇంకా నైట్ వచ్చేసి తిన్న తర్వాత పడుకునే ముందు ఒక చెంచా తీసుకొని వామ్ వాటర్ తాగేస్తాను. సో ఇది మాత్రం నిజంగా మ్యాజికల్గా హెల్ప్ అయింది నాకైతే. చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంది. మీరు దీన్ని జస్ట్ 45 days ట్రై చేస్తే ఖచ్చితంగా చేంజ్ చూస్తారు. డ్రింక్ను వచ్చేసి నేనైతే ఎప్పుడైనా హెవీగా ఫుడ్ తీసుకున్నా కూడా అప్పుడు ఈ డ్రింక్ అయితే తాగుతాను అన్నమాట. ఈ పొడి ఒక స్పూన్ తినేసి డ్రింక్ వామ్ వాటర్ అయితే తాగేస్తాను. ఇంకా తర్వాత ఫుడ్ మంచిగా డైజెస్ట్ అయిపోయి మనకు ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది లేకుండా చేస్తుంది ఈ డ్రింక్ తాగడం వల్ల. సో మనం కడుపు నిండా తినేసి ఈ డ్రింక్ తాగేసి హ్యాపీగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ముఖ్యంగా నా లైఫ్లో నేను కంటిన్యూగా చేసింది బాగా నాకు నిజంగా ఎఫెక్టివ్గా అనిపించింది ఏంటంటే, మనం పడి కడుపున ఖచ్చితంగా వామ్ వాటర్, మీరు ఏం చేసినా చేయకపోయినా వామ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. అది నిజంగా మీకు మీ స్టమక్ని లైట్ చేసి మీకు మంచి లైట్ ఫీలింగ్ ఇస్తుంది. మీరే చేంజెస్ చూస్తారు. మీరు రోజు ఒక 30 days అయితే తాగి చూడండి, చేంజెస్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చేసి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే, ముఖ్యంగా లేడీస్ అయితే మనం వర్క్ చేస్తున్నాం కదా, అదే మన బాడీకి ఎక్సర్సైజ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ వర్క్ చేయడం అనేది ఎక్సర్సైజ్కి ఈక్వల్ అస్సలే కాదు. నేను ఎట్లా చేంజెస్ చూసానంటే, నేను స్టార్టింగ్లో పాపను ఎత్తుకోవడం కానీ తిప్పడం కానీ తనని ఆడించడంలో కానీ చాలా అలసిపోయినట్టు ఫీల్ అవుతాను. సో ఎప్పుడైతే నేను నా పనులతో పాటుగా ఎక్సర్సైజ్ మామూలుగా ఏం లేదండి, జస్ట్ మన ఎల్బోస్ని, మన హ్యాండ్స్ని, మన మోకాళ్ళని వాటిని సెట్ చేసుకోవాలి. మామూలు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తేనే మన బాడీలో మనం చాలా డిఫరెన్స్ అయితే చూస్తాము. ఖచ్చితంగా మీకోసం మీరు ఒక 1/2 hour అయినా కేటాయించుకోండి. ఇంకా పర్టికులర్గా నేను ఒక ఎక్సర్సైజ్ చేశాను. ఆ ఎక్సర్సైజ్ వల్ల ఏంటంటే నేను నా లోపల ఏదో స్ట్రెంగ్త్ ఫీల్ అయ్యాను. సో ఎవ్రీడే నేను జస్ట్ 200 ఎవ్రీడే 200 squats చేస్తే చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వెయిట్ లాస్కే కాదు, మన బ్యాక్, మన మొత్తం ఒక స్ట్రక్చర్లో ఒక చేంజెస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక 1 week చేసినా కూడా మీరు చేంజెస్ అయితే చూస్తారు. దీన్ని స్టార్ట్ చేసేటప్పుడు చిన్న చిన్న కౌంట్స్ తోటి స్టార్ట్ చేయండి. బట్ 200 వరకు అయితే మీరు రీచ్ అయ్యి దాన్ని కంటిన్యూ చేస్తే మాత్రం మీరు చేంజెస్ని చూస్తారు. మీలో మీరు ఒక స్ట్రెంగ్త్ని అయితే ఫీల్ అవుతారు ఖచ్చితంగా. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీస్ట్ 10 minutes అయినా మీకోసం కేటాయించుకొని ఎక్సర్సైజ్ అయితే గ్యారెంటీగా చేయండి. ఓకేనా? అయితే నేను అన్ని పాయింట్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.